రైట్ ఇక బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇవాళ ఏపీ బడ్జెట్ సమావేశాలైతే ప్రారంభం కానున్నాయి. కూటమి ప్రభుత్వం తమ తొలి పూర్తి స్థాయి బడ్జెట్ అయితే ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఇవాళ ఉదయం 11:15 రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ 2026 నుండి 2027 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ను సభలో అయితే ప్రవేశపెట్టనున్నారు. ఈ బడ్జెట్ పరిణామం 3,32,000 కోట్ల రూపాయలకు పైగా ఉండనున్నట్లయితే సమాచారం. రైట్ ఇక బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇవాళ ఏపీ బడ్జెట్ సమావేశాలైతే ప్రారంభం కానున్నాయి. కూటమి ప్రభుత్వం తమ తొలి పూర్తి స్థాయి బడ్జెట్ అయితే ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఇవాళ ఉదయం 11:15 రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ 2026-2027 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ అయితే సభలో ప్రవేశపెట్టనున్నారు. ఈ బడ్జెట్ పరిణామం అయితే 3,32,000 కోట్లకు పైగా ఉంటుందని కూడా సమాచారం. రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా అమరావతి బ్యూరో చీఫ్ ఈశ్వర్ అందిస్తారు. ఈశ్వర్ చెప్పండి, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? మరి కాసేపట్లో ఏపీ కేబినెట్ సమావేశం కాబోతుంది. దాంట్లో ఈ రోజు బడ్జెట్ సంబంధించినటువంటి కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా వ్యవసాయం, విద్య, పట్టణాభివృద్ధి ఈ 3 రంగాల మీద ఎక్కువగా దృష్టి సారించే అవకాశం అయితే కనిపిస్తుంది. దానికి సంబంధించి ఇప్పటికే బడ్జెట్ లో కూడా వాటికి ప్రాధాన్యత ఇస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ముందుగా కేబినెట్ ఆమోదం తెలిపిన తర్వాత అసెంబ్లీలో ప్రవేశపెట్టబోతున్నారు ఈ రోజు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్. ప్రధానంగా కూటమి ప్రభుత్వం యొక్క మార్కు ఈ బడ్జెట్ మీద ఖచ్చితంగా కనపడే అవకాశం ఉంది. అటు బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ 3 పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఈ 3 పార్టీలకు సంబంధించినటువంటి విధి విధానాలు, వాళ్ళు తీసుకున్నటువంటి జాగ్రత్తలు పూర్తిగా ఈ బడ్జెట్ లో కనపడే అవకాశం ఉంది. ఒక పక్క అమరావతిని ఏ విధంగా డెవలప్ చేయాలి, అమరావతి ద్వారా ప్రపంచ దేశాలలో అమరావతికి ఒక బ్రాండ్ ఇమేజ్ ఏ విధంగా తీసుకురావాలి, పెట్టుబడులు, పరిశ్రమలు ఏ విధంగా తీసుకురావాలి, పరిశ్రమలకు ఎలాంటి ప్రోత్సాహాలు ఇవ్వాలి అనే దాని మీద ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్తో పాటు మిగతా శాఖలకు సంబంధించినటువంటి మంత్రులందరూ అభిప్రాయాలు, ఆయా శాఖలకు సంబంధించినటువంటి పూర్తి డేటాను సేకరించడం జరిగింది. వాటన్నిటినీ కూడా చంద్రబాబు నాయుడుతో చర్చించిన తర్వాత ఈ రోజు కేబినెట్ లో దాన్ని ఆమోద ముద్ర వేస్తారు. ముఖ్యంగా వైద్య రంగంతో పాటు వ్యవసాయ రంగం, పట్టణీకరణ అభివృద్ధి, ముఖ్యంగా ప్రధాన నగరాలను ఏ విధంగా అభివృద్ధి చేయాలి, అటు విశాఖ మహానగరం, ఆంధ్రప్రదేశ్ లో విశాఖ మహానగరం ఎప్పటికే అభివృద్ధి చెందిన ఉంది, అతిపెద్ద నగరంగా ఉంది. అమరావతి రీజన్ సిఆర్డిఏ పరిధిలో అమరావతి రీజన్ ని ఏ విధంగా డెవలప్ చేయాలి, కేంద్రం నుంచి ఎంత మేరకు సాధ్యమైనంత వరకు నిధులు ఏ విధంగా తీసుకురావాలనే దాని మీద కూడా కొన్ని చర్చలు జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. 2026-27 బడ్జెట్ ముఖ్యంగా వ్యవసాయ రంగంతో పాటు విద్య, పట్టణీకరణ అభివృద్ధి మీద ఎక్కువగా దాని మీద దృష్టి పెట్టినట్టు కూడా మనకు సమాచారం వస్తుంది. అలాగే వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెడుతున్నటువంటి మంత్రి అచ్చెన్నాయుడు అమరావతి అభివృద్ధి, సంక్షేమం తూకంలో బడ్జెట్ రూపకల్పన, ప్రభుత్వ ప్రాధాన్యతలు ప్రజలకు లబ్ధి కలిగేలా ఒకేసారి బడ్జెట్ ప్రవేశపెట్టడానికి 10 రోజుల ముందు నుంచి ప్రీ బడ్జెటనరీ సమావేశాలు కూడా జరిగాయి. వివిధ శాఖల మంత్రులు, కార్యదర్శుల నుంచి ప్రతిపాదనలు స్వీకరించిన తర్వాత కేంద్ర బడ్జెట్ నుంచి మరిన్ని నిధులు రాబట్టే విధంగా ప్రణాళికలు సిద్ధం చేశారు. రాష్ట్ర ఆర్థిక బడ్జెట్ రూపకల్పన చేసిన పయ్యావుల కేశవ్ ఇప్పటికే వివిధ శాఖల మంత్రుల దగ్గర నుంచి కూడా డేటాను సేకరించి ఆ తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సలహాలు తీసుకొని ఈ రోజు బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నట్టు మనకి సమాచారం వస్తుంది. ముఖ్యంగా వైద్య, వ్యవసాయ, పట్టణీకరణ వీటి మీద ఎక్కువగా దృష్టి సారించారు. దాంతో పాటుగా అమరావతి, పోలవరం మీద కూడా దీని మీద చర్చ జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు 2 కళ్ళు, 1 పోలవరం, 2 అమరావతి, ఈ రెండింటి మీద ఎక్కువ దృష్టి పెడుతున్నారు. దాంతో పాటుగా అమరావతి సిఆర్డిఏ రీజన్ డెవలప్మెంట్ మీద కూడా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈశ్వర్, ఇక్కడ మనం ప్రధానంగా చూసుకుంటే మంత్రి అచ్చెన్నాయుడు అయితే వ్యవసాయ బడ్జెట్ అయితే ప్రవేశపెట్టనున్నట్టు కూడా తెలుస్తుంది కదా, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా? ఖచ్చితంగా రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయటం, రైతులకు ప్రోత్సాహాలు ఇవ్వటం, వ్యవసాయ రంగం మీదే మిగతా రంగాలన్నీ కూడా ఆధారపడి ఉంటాయి. వ్యవసాయ రంగాన్ని ఏ విధంగా డెవలప్ చేయాలి, రైతులకు ఏ విధమైన రాయితీలు ఇవ్వాలనే దాని మీద ఒక క్లారిటీ తీసుకున్నట్టు తెలుస్తుంది. చంద్రబాబు నాయుడుతో కూడా అచ్చెన్నాయుడు పలుమార్లు చర్చలు జరిపారు. ముఖ్యంగా
ఇతర ఆ వ్యవసాయ రంగ అనుబంధ సంస్థలతో కూడా ఆయన మాట్లాడటం జరిగింది. వ్యవసాయ రంగం ద్వారా ఏ విధంగా మనం రైతులకు నేరుగా లబ్ధి చేకూరే విధమైన పథకాలు తీసుకురావాలి, అయితే వ్యవసాయ రంగాన్ని ఏ విధమైన విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావాలి, ఒక పక్క డ్రోన్ వినియోగంతో పాటు వ్యవసాయ రంగంలో సాంకేతికతను ఏ విధంగా అందిపుచ్చుకోవాలనే దాని మీద కూడా కొన్ని కీలకమైన చర్చలు జరిపారు. వాటికి సంబంధించి వ్యవసాయ రంగం మీద కూడా ఈ రోజు కీలకమైన చర్చ జరిగే అవకాశం ఉంది. దాని మీద కూడా రైతులకు మంచి జరిగే విధంగా ఒక పక్క వ్యవసాయ రంగమే కాదు, మరో పక్క విద్య, మరో పక్క పట్టణీకరణ అభివృద్ధి, మున్సిపాలిటీలకు సంబంధించి అమరావతి సిఆర్డీఏ రీజన్ కి సంబంధించి కూడా కొన్ని కీలకమైన చర్చలు జరిపారు. వాటన్నిటిని కూడా ఈ బడ్జెట్ లో ఈ రోజు ప్రవేశపెట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్. ముఖ్యంగా మనం చూసుకుంటే ఈ బడ్జెట్ ప్రవేశపెట్టడానికి 10 రోజుల ముందు నుంచి ప్రీ బడ్జెట్ సమావేశాలు కూడా కొనసాగినట్టు కూడా తెలుస్తుంది కదా, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా? ఖచ్చితంగా ఎవరైతే మంత్రులు ఇప్పుడు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి అచ్చెన్నాయుడు, ఆయన శాఖకు సంబంధించినటువంటి బడ్జెట్ కు సంబంధించిన డీటెయిల్స్ ఇప్పటికే ఆయన సేకరించుకున్నారు. పయ్యావుల కేసు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నాడు. అలాగే మిగతా మంత్రులకు సంబంధించినటువంటి శాఖలు, వాటికి సంబంధించినటువంటి కార్యదర్శులు ఇచ్చినటువంటి సూచనలన్నింటినీ కూడా గత 10 రోజుల నుంచి కూడా పూర్తి స్థాయిలో వెరిఫై చేస్తున్నారు. వీటన్నిటినీ కూడా క్రోడీకరించిన తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్తో పాటు అచ్చెన్నాయుడు మిగతా మంత్రులు కూడా కూర్చున్నారు. మళ్ళీ ఈ రోజు కేబినెట్ సమావేశం కూడా జరుగుతుంది. కాబట్టి దీంట్లో ఒక పూర్తి స్థాయిలో ఒక చర్చ జరిగిన తర్వాత, కేబినెట్ ఆమోద ముద్ర వేసిన తర్వాత అసెంబ్లీలో బడ్జెట్ ని ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి డేటా మొత్తాన్ని కూడా మంత్రులు సిద్ధం చేసుకున్నట్లు కూడా మనకు సమాచారం వస్తుంది. రైట్ ఈశ్వర్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.